మంచి పాఠ్యాంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. చక్కగా జాగ్రత్తగా విని మనం కూడా అలాంటి భక్తుల్లాగా ఈ భూమి మీద మన జీవితాన్ని గడపాలి. నెమ్మది కలిగిన భక్తుల జీవితం. నెమ్మది కలిగిన భక్తుల జీవితం. ఎంతోమంది భక్తులు, విశ్వాసులు ఉన్న వాళ్ళు బైబిల్లో మనకు కనిపిస్తారు. వారందరూ కూడా దేవుని నమ్మినవారు, దేవుణ్ణి విశ్వసించిన వారు, దేవుని మీద ఆధారపడిన వారి యొక్క జీవితాన్ని కట్టుకున్నారండి. వారందరి జీవితాల్లో కూడా మరి ఎన్నో సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కన్నీళ్లు వరదగా పారాయి. అయినప్పటికీ కూడా వారు వారి జీవితంలో ఎంతో నెమ్మదిగా ఉన్నారే తప్ప వారు ఇబ్బంది పడలేదండి. బాహ్యంగా కూడా వారు ఏమాత్రము ఇబ్బంది పడకుండా ఉన్నారే కానీ అందుకనే వారి జీవితాన్ని బట్టి దేవుడు చాలా సంతోషించాడు. బైబిల్ యొక్క సారాంశం అదే మనకు చెప్తోంది. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పటికి కూడా ఇతరులలాగా వాళ్ళు ఇబ్బంది పడలేదు. ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలన్నిటిలో కూడా వాళ్ళు దృఢంగా ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. అందుకనే వారి జీవితాలు చాలా నెమ్మదిగా ఉన్నాయి. ప్రేమన దేవుని వారలారా, మన కుటుంబాల్లో కూడా తండ్రి ఉంటాడండి. తండ్రి కుటుంబానికి పెద్దగా ఉంటాడు. ఆ తండ్రి అనుకున్న విధంగా ఆ కుటుంబం అంతా జీవించి నడిస్తే ఆ కుటుంబం ఏమవుతుందంటే ఒక మంచి లక్ష్యానికి చేరుకుంటారు. ఏమండి, ప్రతి కుటుంబం ఒక లక్ష్యం కలిగి ఉంటుంది. కొన్ని గోల్స్ పెట్టుకొని ఉంటారు. ఇలా ఉండాలి, ఇలా నడుచుకుంటే మనం చక్కగా పెరుగుతాం. అలా కాకుండా ఎవరికి వారుగా ఇష్టానుసారంగా పెరిగారనుకోండి, కూతురు ఇష్టం కూతురుది, కొడుకు ఇష్టం కొడుకుది, భార్య ఇష్టం ఆమెది, భర్త ఇష్టం భర్తది. ఎవరెవరు వారి వారి ఇష్టానుసారంగా బ్రతికితే ఆ కుటుంబం అంతా ఏమైపోతుంది? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. అందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి బ్రతికితే ఆ కుటుంబం చాలా గొప్పగా అవుతుందండి. అందరూ ఒకే విధంగా ఒకే విధానంలో పెరగాలి. ఈరోజు కూడా దేవుడు గురించి పూర్తిగా తెలియని ఈ సమాజం ఏమనుకుంటుందంటే వారికి ఒక దేవుడు ఉన్నాడు, నాకు ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారండి. కుటుంబానికి ఒక తండ్రి ఉన్నాడు. ప్రతి కుటుంబానికి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి చెప్పిన విధంగా ఆ కుటుంబం నడుచుకుంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. చాలామంది తండ్రులు కూడా జ్ఞానం లేకుండా పోయి ఉండొచ్చు, కానీ జ్ఞానవంతులు అయితే అనే విషయం చెబుతున్నాను. దేవుడు మన కన్న తండ్రి కనుక ఆ కన్న తండ్రి ఈ మనుషులందరూ కూడా ఎలా బ్రతకాలి అన్న విషయం చెప్పాడండి. మనం గ్రహించాల్సింది ఏమంటే బైబిల్ యొక్క సారాంశం ఏమంటే ఈ సృష్టిని చేసింది దేవుడు, నిన్ను చేసింది కూడా దేవుడు అని నమ్మాలి. బైబిల్ యొక్క సారాంశం ఈ సృష్టినంతా దేవుడు చేశాడు, నన్ను కూడా దేవుడు చేశాడు. ఆయన ఇష్టాన్ని నేను నెరవేర్చాలి. ఈ సృష్టి నా ఇష్టాన్ని నెరవేరుస్తోంది. ఈ సృష్టిని అంతా మనం ఏం చేస్తున్నామంటే ఈ సృష్టిని అనుభవిస్తున్నాం. గాలి మన ఇష్టం నెరవేరుస్తోంది, వర్షం నీ ఇష్టం నెరవేరుస్తోంది, సూర్యుడు నీ ఇష్టం నెరవేరుస్తున్నాడు. పశువులంటావా, పక్షులంటావా, చెట్లంటావా, చేపలంటావా, ఇవన్నీ కూడా నీ ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. అవి వాటి ఇష్టాలను నెరవేర్చుకోవడం లేదు. అవన్నీ నీ కోసం బ్రతుకుతూ ఉన్నాయి. కనుక నీవు కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. కానీ చాలామందికి దేవుడు సృష్టికర్త అనే విషయం కూడా మర్చిపోయారండి. దేవుడు అన్న వెంటనే నా కోరికలు తీర్చేవాడు దేవుడు అనుకుంటున్నారు. యెషయా గ్రంథంలో చక్కని మాటలు కొన్ని ఉన్నాయి, అక్కడ చూద్దాం. 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ మాట చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. కింద మాటలో నివాస స్థలములుగా ఉండనట్లుగా దాన్ని సృజించెను. నివాస స్థలముగా దాన్ని ఏం చేశాడు? ఉన్నట్లుగా, నివాస స్థలముగున్నట్లుగా దాన్ని సృజించాను. ఈ భూమి నివాస స్థలంగా మనకు ఉండాలి. మనకే కాదు ఈ జీవరాశికి అంతా కూడా ఉండాలి. నివాస స్థలంగా అంటే అందరికీ అనుకూలం. ఎవరు చేశారు దీన్ని? ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా. ఆకాశాలు, ఏ ఆకాశం అది? అది పరలోకమైన, ఈ విశ్వమైన, విశ్వం కింద ఉన్న పాతాళనైనా సృష్టించినవాడు. అంటే క్రీస్తు ద్వారా సృష్టింపచేసినవి ఉన్నాయి, ఆయన సృష్టించినవి ఉన్నాయి. ప్రేమైన దేవుని వల్ల పరలోకాన్ని తండ్రైన దేవుడు సృష్టించాడు. అదేవిధంగా ఈ కనపడే లోకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ విశ్వమైన పాతాళాలనైనా క్రీస్తు ద్వారా తండ్రైన దేవుడు చేయించాడు.
ఆయన సృష్టికర్త. కానీ ఆకాశములను చేసినవాడు. మనుషులు ఏమనుకున్నా అంటే ఈ ఆకాశంలో ఉన్నవి దేవుడు అనుకుంటున్నారు. చూడండి ఎలా ఉందో. ఈ ఆకాశంలో అంటే ఈ విశ్వములో ఉన్నవన్నీ సృష్టించిన వాడండి దేవుడు. మనుషులు ఏమనుకుంటున్నారు, ఈ విశ్వములో కనబడేటివే, కంటికి ఏవైతే కనిపిస్తాయి, సూర్యుడా, ఒక చంద్రుడా, నక్షత్రాల, పశువుల, అంటే పశువుల రూపాలు కూడా దేవుడే, పక్షుల రూపాల, చెట్ల రూపాల, వీటిని దేవుళ్ళగా మనుషులు అనుకొని వాటిని పూజిస్తున్నారే కానీ ఈ సృష్టికర్తను పూజించడం లేదు. ఏమండి, పిల్లలు, మన ఇంట్లో పిల్లలు ఇంట్లో ఏ వస్తువులు అయితే ఇస్తారు, మొబైల్ ఫోన్ ఇస్తే మొబైల్ ఫోనే నాకు గ్రేట్ అనుకున్నాడు అనుకోండి, బట్టలు ఇస్తే బట్టలతోనే సంతృప్తి పడుతున్నారు అనుకోండి, ఇల్లు ఇస్తే ఇంటితో సంతృప్తి పడుతున్నారు అనుకోండి, టీవీ ఇస్తే టీవీతోనే సంతృప్తి పడుతున్నారు అనుకోండి, ఏమండి, తండ్రికి ఎంత బాధ ఉంటుంది. అది ఇచ్చింది ఎందుకు? అది ఇవ్వడం వల్ల నువ్వు జ్ఞాని కావాలి, ఇచ్చింది తనని తెలుసుకోవాలి. కానీ ఈ సృష్టికర్తను కాకుండా సృష్టములో ఉన్న వాటిని దేవుళ్ళగా మనుషులు అనుకుంటున్నారు. 43వ అధ్యాయంలో కూడా ఆయన చెబుతూ ఉన్నట్టు చూడండి. 43వ అధ్యాయం 10-11 వచనాల్లో, 43వ అధ్యాయము, నన్ను నమ్మి నేనే ఆయన అంటే ఏది తెలుసుకోవాలి? ఆ చేసింది నేనే అని తెలుసుకొని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును, నా సేవకులు నాకు సాక్షులు. చూడండి, నేను వారిని ఏర్పరచుకుంటాను, వారికి జ్ఞానాన్ని ఇస్తాను, భక్తులకు నేను జ్ఞానాన్ని ఇస్తాను, వారు నాకు సేవకులు, వారు నాకు సాక్షులు. వారు నా కోసం ఎలా బ్రతుకుతారంటే సాక్ష్యంగా బ్రతుకుతారు. భక్తుల జీవితాలు సాక్ష్యంగా ఉంటాయి ప్రేమ దేవుని వల్ల. ఒక అబ్రహాము జీవితమైన, ఒక యోనా జీవితమైన, ఏమండి, అదేవిధంగా ఒక దావీదు జీవితమైన, అదేవిధంగా ఒక యోబు జీవితమైన, ఈ జీవితాలు ఎలా ఉంటాయంటే భక్తుల జీవితాలు సాక్ష్యాలుగా ఉంటాయి. అంటే వారు దేవునికి సేవకులు, దేవునికి సాక్షులుగా వాళ్ళు ఈ భూమి మీద బ్రతికారు. వారందరి జీవితాలు ఎలా ఉన్నాయంటే భయభక్తులు కలిగిన జీవితాలని. మనం మొదటగా చూస్తాం, యోబు గారిని చూసామనుకోండి, ఏమంటాడు ఆయన? ఆయన ధనవంతుడై ఉండి దేవుని యందు ఆయన చెడుతనం విసర్జించి భయభక్తులు కలిగినవాడు. చూడండి, అదే కదా మనం చూసేది. అంటే భక్తులలో ఏమండి ఈ భూ సంబంధమైన వాటి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడి జీవించినట్టుగా కనిపిస్తుంది. కింద మాట చూద్దాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చూడండి, రక్షించేవాడు లేడు మీకు. నేనే మిమ్మల్ని సృష్టించాను, మిమ్మల్ని కన్నాను, నేను మీకు తండ్రిని, సృష్టినంతా చేసింది నేనే. నా సేవకులైతే ఎలా ఉంటారంటే నాకు సాక్షులుగా ఉంటారు, వారు నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటారు. వారిని చూసి, వారి జీవితాలను చూసి మీరు కూడా అలా కావాలి. వాళ్ళు మీకు మార్గదర్శకులుగా ఉన్నారు. ఏమండి, బైబిల్లో కనిపించే భక్తులు ఎలా ఉన్నారు, యేసుక్రీస్తుల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మార్గదర్శకులుగా. వారికి చాలా చాలా సమస్యలు వచ్చాయండి, చాలా చాలా కన్నీళ్ళు వచ్చాయి వాళ్ళకి, చాలా ఇబ్బందులు వచ్చాయి వాళ్ళకి. అలాంటి ఇబ్బందులు మీకు రాలేదు, కానీ ఏం చేస్తున్నారు మీరు? చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అండి, మనకి ఎప్పుడన్నా కానీ యేసుక్రీస్తుకు వచ్చిన కష్టాలు వస్తాయి మన జీవితకాలంలో? రావండి. కానీ మీరు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళైతే నెమ్మదిగానే జీవించారు. మీరు వాళ్ళను బట్టి, ఆ మార్గదర్శకులను బట్టి మీరు కూడా మీ జీవితాన్ని ఎలా గడపాలి? ప్రశాంతంగా గడపాలి. ఏమి గ్రహించాలి మీరు బైబిల్లో సారాంశం అంటే, సృష్టిని చేసింది నేను, మిమ్మల్ని కూడా చేసింది నేనే, మిమ్మల్ని కట్టాను నేను. ఎలా కట్టాననే విషయాన్ని చెప్తున్నాడు. 45 17వ అధ్యాయం చూడండి. మొదటగా 17వ అధ్యాయము, యెషయా గ్రంథం 17వ అధ్యాయము, అక్కడ చూసొద్దాం. 17వ అధ్యాయము 8వ మాటలో, మానవులు తమ్మును సృజించిన వాని వైపు చూడండి. మానవులైన వారు, ఎవరైతే భక్తులైన వారు, ఆయన వైపు ఏం చేస్తారంట? సృష్టించిన వాని వైపు చూతురు. వీరందరూ మానవులే కదండి. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఎవరు? మానవులు అంటాం. అంటే బైబిల్కి మతం అన్నది లేదు ప్రేమైన దేవుని వారు. బైబిల్ మత పుస్తకం కాదు, మత గ్రంథం కాదు. బైబిల్ అందరి గురించి చెప్పే గ్రంథం, అన్ని భాషలలో వ్రాయబడిన గ్రంథం, ప్రపంచ మానవులందరికీ చెప్పే గ్రంథం. మానవులందరూ ఆయన వైపు చూతురు. అంటే భక్తులైన వాళ్ళు ఎవరి వైపు చూశారు? దేవుని వైపు చూశారు, తండ్రి వైపు చూశారు. తండ్రి వైపు చూశారు కనుకనే ఎప్పటికైనా కానీ అంతిమ లక్ష్యం మనం పరలోకం. ఈ సమస్యలు, ఈ విషయాలు కాదు. అంతిమంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని వైపు చూడాలి.
ఈ సమస్యలు చిన్న చిన్న సమస్యల వైపు, చిన్న చిన్న కొట్లాటల వైపు, చిన్న చిన్న కన్నీళ్ళ వైపు మనం చూడకూడదు. అంతిమంగా మనం సక్సెస్ అవుతాం. ఏమండి? సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది? చివరికి వచ్చేది సక్సెస్. భూమి మీద వచ్చేది సక్సెస్ అన్నది నిజంగా కాదు ప్రేమైన దేవుని వల్ల. ఈ కష్టాలు, ఈ సమస్యలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ అంటే దేవుడు మనల్ని పరీక్షించేవైనా ఉండవచ్చు, అపవాది మనకు కలిగించేవైనా ఉండవచ్చు. అంతిమ లక్ష్యంలో మనం సక్సెస్ అవుతాం. భూ సంబంధంగా అయినది సక్సెస్ కాదు. భూ సంబంధంగా చాలామంది భూమి మీద సక్సెస్ అయ్యాం మేమని చెప్తూ ఉన్నారు. చాలామంది చెప్తున్నారు మేము సక్సెస్ అయ్యాం జీవితంలో. ఎందుకంటే మేము డబ్బు సంపాదించాం, ఏమంటే మేము ఇల్లు కట్టుకున్నాం, ఏమంటే మేము కొన్ని వాహనాలు నేర్చుకున్నాం, ఏమంటే మేము కొన్ని డిగ్రీలు సంపాదించాం. ఇది సక్సెస్ కాదు ప్రేమ దేవుని వల్ల. అంతిమంగా సక్సెస్ కావాలి, అంతిమంగా దేవుడున్న లోకానికి చేరాలి. అదే మన గోల్, అదే మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరడానికి ఏం చెప్తున్నానంటే దేవుడు నిన్ను నేను చేశాను, సృష్టిని చేసింది నేనే, నిన్ను చేసింది కూడా నేనే. అది స్త్రీదేహమైన పురుషదేహమైన మీ తల్లి మీ తండ్రి మిమ్మల్ని చేయలేదు. ఏమండి? మీ తల్లి చేశారా మిమ్మల్ని? బాగా ఆలోచించండి. అది ఏమనుకుంటారు మనుషులు ఎతికిన మనుషులు మానవులు సహజంగా ఏమనుకుంటారంటే నన్ను కన్నది మా అమ్మ నా నాన్న కనుక వాళ్ళే నాకు దేవుళ్ళు. చూడండి, మనుషులు ఎవరిని దేవుళ్ళుగా అనుకుంటున్నారు? తల్లిని తండ్రిని దేవుళ్ళుగా అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పేది ఏమంటే మిమ్మల్ని చేసింది నేను. దావీదు గారు ఏమంటారండి? నా తల్లి గర్భమందు నన్ను రూపించడవాడవు నీవే. చూడు, నా తల్లి గర్భమందు నన్ను రూపించిన వాడవు నీవే తండ్రి అంటున్నాడు. ఆయన రూపించాడు, ఆయన చెక్కాడు, ఆయన మనకు శిల్పకారుడు, ఆయన ఇచ్చాడు మనకు దేహాన్ని అన్న విషయం భక్తులు గ్రహించేశారు. మనమేమనుకుంటున్నాం? మనల్ని వీళ్ళే మా తల్లి మా తండ్రి చేశారని మనుషులందరూ భ్రమపడుతున్నారండి. ఏమండి? ఈ రూపాన్ని చెక్కడం వాళ్ళకు వస్తుందా? వంట చేయడమే సరిగా రాదు, చదివే సరిగా రాదు. ఏమండి? అన్ని సబ్జెక్టులలో ఎలా ఉన్నారో ఆలోచించండి. ఏది సరిగా రాదు. కానీ వీళ్ళు చేయగలరా? అంటే గాలిని చేయగలరా ఎవరైనా? సూర్యుడిని చేయగలరా? అంటే గతంలో దూరంగా ఉండి సూర్యుని ఇచ్చినప్పుడు సూర్యుడు చిన్నగా ఉంటాడు అనుకున్నారు, అంతే కదా. శాస్త్రవేత్తలు అన్న వారు వచ్చిన తర్వాత ఆ సూర్యుడు ఎంత పెద్దవాడో చెప్పి సూర్యుడు భూమి కన్నా 13 లక్షల రెట్లు వ్యాసంలో పెద్దవాడని మరి టెక్స్ట్ బుక్లో రాసిన తర్వాత వాళ్ళు చదివారు. అంటే ఈ విషయాలన్నీ సామాన్య మనుషులకు తెలియదు. అదే దేవుడు, అదే దేవుడు. ఎందుకంటే కనబడుతోంది, అది భగభగ మండుతోంది కనుక అదే దేవుడు అనుకున్నారు. ఒక చంద్రుడు దేవుడు అనుకున్నారు. ఏమండి? ఈ సమాజం ఆ సమాజం అని కాదండి. ఒక అబ్రహాముని చూసామనుకోండి, అబ్రహాము యొక్క పితరులు ఎవరు? తెరహు వంశీయులు. వాళ్ళకు కూడా దేవుడు ఎవరు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతి ఆరాధికులు అండి వాళ్ళు. ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 2వ మాటలో వారు ఎవరు? వారనగా తెరహు వంశీయులు, అబ్రహాము సంతానాల కన్నా ముందున్న వాళ్ళు. చెప్పండి. వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రములు. చూడండి, ఆ సూర్యచంద్ర నక్షత్రములు అంటే వీళ్ళు పూజించారు, ప్రేమించారు, అనుసరించారు, ఇంకా ఏం చేశారు? విచారించారు, నమస్కరించారు. అవే మా దేవుళ్ళు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతి ఆరాధికులు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ భూమి మీదకి వచ్చిన వారు నరులంతా కూడా ఆదాము నుంచి వచ్చిన అందరూ ఏమిటిగా మారిపోయారంటే ప్రకృతిని ఆరాధించేవారుగా మారిపోయారు. అలా మారిపోతే దేవుడు భక్తుల ద్వారా ఈ మాటలు రాయించాడు. ఇదిగో ఈ సృష్టికర్తను నేనే, ఈ భూమిని నిర్మించిన వాడను నేనే, ఈ భూమిని సృష్టించిన వాడను నేనే. అదేవిధంగా తల్లి గర్భంలో మిమ్మల్ని రూపొందించిన వాడను కూడా, సృష్టించిన వాడు కూడా నేనే. తల్లి గర్భంలో మిమ్మల్ని రూపొందించాడని మాట చూద్దాం. 44వ అధ్యాయము యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ మాటలు చూడండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా. చూడండి, నిన్ను సృష్టించి అంటే నీ కళ్ళను సృష్టించడం మీ అమ్మకు చేత కాదు, నీకు మెదడు సృష్టించడం మీ అమ్మకు చేత కాదు, గుండెను సృష్టించడం వారికి చేత కాదు. ఏమండి? ఎన్ని ఉన్నాయండి అవయవాలు? ఎముకల సంఖ్య 206 ఉన్నాయంట. నీ మెదడు బరువు
ఒక మానవుని మెదుడు బరువు ఏందో నువ్వు అంటే 1500 గ్రాములు అవుతుంది. కిడ్నీలు దాంట్లో 4.5 lakhs ఏమున్నాయంటే దాంట్లో కవాటాలు పెట్టేశాడు దేవుడు. అలా అన్నింటినీ పెట్టేశాడు. ఇన్ని పెట్టడం, ఇన్ని నిర్మించడం ఏ మనిషి చేత కూడా కాదు. ఈ మనిషికి కావాల్సిన సర్వ అవసరతలు, నాలుక రుచి ఎరిగి ఎన్నో రకాల రుచులు బయటపెట్టి, ఏమండి, అన్నీ కూడా సృష్టించి, నీ అవయవాలన్నీ సృష్టించిన వాడు దేవుడు. అందుకే అంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి, గర్భములోనూ సహాయం చేశాడు. ఇదిగో బయటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ద్వారా సహాయం చేశాడు. ఆ తర్వాత ఈ సృష్టి ద్వారా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు యంత్రం కనుక్కున్నామంటాం. యంత్రం కనుక్కున్న శాస్త్రవేత్త ఎక్కడి నుంచి కనుక్కున్నాడు? ఇదిగో భూమిలో నుంచిన వస్తువులను తీసే, భూమిలో నుంచి ఇనుమును తీసే. ఏమండి, ఈరోజు మన కారు ఉంది. కారు దేంతో ఉంది? ఇనుముతో ఉంది. అంటే దాన్ని ఒకదాని ఇనుముని మనము స్కూటర్గా చేసుకోవచ్చు, టూ వీలర్గా చేసుకోవచ్చు, కారుగా చేసుకోవచ్చు, ఆటోగా చేసుకోవచ్చు. ఏది చేసుకోవాలన్నా ఆ ఇనుమును మనం వాడాలి. వాడకపోతే అవుతుందా? అంటే ఓ ప్లాస్టిక్ వాడకపోతే వస్తువులు వస్తాయా? కాదు. వీటిని కూడా దేవుడే నీ కోసం పెట్టాడు, నా కోసం పెట్టాడు, మనందరి కోసం పెట్టాడు, రాబోయే తరాల వాళ్ళ కోసం పెట్టాడు. అంటే వీటన్నిటినీ సృష్టించి నీకు నిర్మించి దేవుడు ఇస్తున్నాడు. ప్రేమ దేవుని వల్ల అంటే ప్రకృతిలోనూ పెట్టాడు, మన కోసం కూడా దేవుడు సృష్టించాడు. అందుకనే దావీదు గారు ఏమంటున్నారంట, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవా, నా తల్లి గర్భములో నన్ను నిర్మించావు నువ్వు అని 139వ అధ్యాయము 13వ మాట ఉంటుంది. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. కనుక నిర్మాణం అన్నది ఈ మనుషులు ఎవరు చేయలేరు. ఈ నిర్మాణం చేసింది ఎవరు? నీ కన్న తండ్రి అయిన దేవుడు. అదేవిధంగా ఈ సృష్టినంతా చేసింది ఎవరు? నీ కన్న తండ్రి. ఏమండి, అంటే అది సముద్రమా, ఆకాశమా, పశువుల, పక్షుల, జంతువుల, ఎన్నింటినండి చేసిన దేవుడు? ఎన్నెన్నో పెద్దవి చేశాడు. సముద్రంలో పెద్దది నీలి తిమింగళం అంటాం. అదేవిధంగా భూమి మీద పెద్దది ఏమండి ఏనుగు అంటాం. ఇవన్నీ కూడా అంటే చిన్నది మొదలుకొని పెద్దటి వరకు పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు, అడవులు, ఏమండి సముద్రాలు, ఎడారులు, ఎన్నింటినో చేశాడు ఆయన. అదేవిధంగా లోయలు, కొండలు, ఏమండి పర్వతాలు, వీటన్నిటినీ సృష్టించి వీటిలో ఎన్నో అనుకూలతలు మనకు పెట్టడం జరిగింది. ఇవన్నీ సృష్టించిన సృష్టికర్తను మనం ఏమనుకోవాలి? ఆయన దేవుడు. ఏమండి, మన తల్లి దేవుడు. చూడండి, తల్లి ఎలా ఉంది, సృష్టికర్త ఎలా ఉన్నాడు చూడండి, తండ్రి ఎలా ఉన్నాడు, ఇదిగో దేవుడు ఎలా ఉన్నాడు చూడండి. కనుక ప్రియమైన దేవుని వల్ల ఆ దేవుని మీద మనం ఆధారపడాలి. ఆ దేవుని మీద ఆధారపడితే ఏమొస్తుంది? భక్తి జీవితం వస్తుందండి. ఆ భక్తులు అంటే నెమ్మది కలిగిన భక్తుల జీవితం. అంటే ఆ భక్తులు ఎలా ఉంటారు? ఆ దేవుని మీద ఆధారపడారు కనుక. భూ సంబంధమైన తల్లిదండ్రుల మీదనో, భూ సంబంధమైన వాటిని మీద ఆధారపడక ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. ఆ దేవుని మీద ఆధారపడడం వల్ల వాళ్ళ జీవితం ఎలా ఉంది? నెమ్మదిగా ఉందండి. అంటే నెమ్మదికరమైన జీవితం గడపాలి అంటే ఆ దేవుని మీద మనం ఆధారపడాలి, ఆ దేవుని మనం విశ్వసించాలి, ఆ దేవునికి మనం భక్తులుగా కావాలి. ఇందుకు భక్తి అంటే ఏమండి? భక్తి అంటే ఏమి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, నెమ్మది కలిగిన భక్తుల జీవితాలు అంటున్నాం. అంటే ఆ భక్తుల జీవితాల్లో ఏముందో ఒక్కసారి భక్తి గురించి మనం ఆలోచించినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. 26 మొదటగా, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని చెప్పుకునేలా వాని భక్తి వ్యర్థమే. అంటే భక్తునికి ఏముండాలి? భక్తునికి మొట్టమొదటిగా నోటికి కళ్ళెం ఉండాలి. అది తినే విషయంలో అయినా, మాట్లాడే విషయంలో అయినా. ఏమండి, నాలుకను సాధువు చేయగలిగిన వాడు ఎవడు అంటాడు దేవుడు. నాలుకను సాధువును ఎవరు చేయలేని పరిస్థితి. ఈ సమాజంలో ఎన్నో మాటలు వింటున్నాం, విన్న మాటలన్నీ మాట్లాడాలనుకుంటున్నాం. ఏమండి, విన్నాం కదా, ఏవో అన్నీ వినేసాం, విన్నవన్నీ మాట్లాడాలి. కాదండి, భక్తులు అన్న వెంటనే మొట్టమొదటిగా నోటికి ఏం పెట్టుకోవాలంట? కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి కళ్ళెం అనగంటే ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు. అంటే భక్తుడు నోటికి కళ్ళెం పెట్టుకొని మాట్లాడాల్సిన విషయాలే మాట్లాడతాడు, కానీ మాట్లాడకూడని విషయాలను ఏ మాత్రము మాట్లాడకూడదు. పిల్లలు నెమ్మది కలిగి ఉంటాడు.
అంటే ఎంతో కోపమో ఆవేశమో అన్నీ వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా పక్కకు పెట్టి ఇదిగో మాట్లాడాల్సిన విషయాలను మాత్రమే మనుషులతో మాట్లాడతాడు. అది భక్తి. అంటే భక్తి పరునికి అలా ఉంటుంది. భక్తి జీవితం అంటే అది. ఇంకోటి కింద చెప్తున్నాడు చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, అంటే నిష్కళంకంగా ఉన్న భక్తి ఏది అంటే కళంకం లేని భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను అంటే దిక్కులేని పిల్లలను ఇంట చేర్చుకొనుట, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. మొదటిది ఏది? కళ్ళెం పెట్టుకొనుట. రెండవది ఏది? దిక్కులేని పిల్లలు ఉంటాయి ఏమండి. అది చూసే కదా ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈ మాటలు చదివేయండి. ఎందుకు హాస్టల్స్ అన్ని కడుతున్నారు తెలుసా? అదిగో వాళ్ళు దిక్కు లేకుండా ఉన్నారు, వారి తల్లిదండ్రులు వాళ్ళని చదివించలేరు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మంచి భవిష్యత్తు ఇవ్వలేరు, ఇదిగో మేమన్నా ఇద్దాం అనే ఉద్దేశంతో ఈ మాటలు చదివే ప్రేమైన దేవుని వల్ల ఈ ప్రభుత్వాలు కూడా వారికి హాస్టల్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. దిక్కులేని పిల్లలు, అదేవిధంగా ఏమంటారు విధవరాండ్రను. ఈరోజు కూడా ఈ సమాజంలో విధవరాండ్ర కోసం ఏం చేస్తున్నారంట ప్రభుత్వాలు? ఇదిగో 3,000 రూపాయలు పెన్షన్ లేదా 4,000 పెన్షన్ రాబోయే కాలంలో. అంటే ప్రతి విధవరాలకు కూడా ఏమి ఇస్తున్నారు? పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అంటే పెన్షన్ ఇవ్వాలన్నా కూడా ఎవరు చెప్పారు ఈ మాటని? దేవుడు చెప్పాడు. విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఇంకొకటి, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా కాపాడుకొనుట, తన్ను తాను కాపాడుకుంట. ఇది భక్తి. ఈ భక్తిని ఎవరు చేశారు? భక్తులు, దేవుని భక్తులు చేశారు ప్రేమైన దేవుని వల్ల, దైవ భక్తులు చేశారు. కానీ ఇది నిజమైన భక్తి అని తెలియక మనుషులందరూ కూడా వేటినో భక్తిగా అనుకుంటున్నారు, వేటినో భక్తిగా చేస్తూ ఉన్నారు. నిజమైన భక్తి ఏదో తెలుసా? ఇహలోక మాలిన్యాన్ని మనం అంటించుకోకూడదు. అందరితో మాట్లాడాలా? అందరితో మాట్లాడాలి. మంచివాడు చెడ్డవాడు అని తేడా లేకోకుండా అందరితో మాట్లాడాలి. కానీ వాళ్ళ చెడు మాత్రం నీవు అంటించుకోకూడదు. ఏమండి, యేసుక్రీస్తుల వారు పాపులతో తిరిగారు. ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా ఎందుకైనా పాపులతో తిరుగుతున్నాడు? అవును, తిరగాలి, కానీ ఆ పాపాన్ని మాత్రం అంటించుకోకూడదు. అంటే అందరి అదే చెప్తున్నాడు కదా, ఆ మాట ఏమంటుంటే ఇహలోక మాలిన్యం అంటున్నాడు. మాలిన్యం ఏదైతే చెడు ఉందో చెడును మాత్రం ఏ మాత్రం అంటించుకోకుండా నీవు మేలు మంచి గొప్ప మాటలు పలికేవారిలాగా వాళ్ళకు ఉండాలన్న విషయాన్ని దేవుడు చెబుతున్నాడు ప్రేమ దేవుని వల్ల. కనుక అలా ఉన్నారు భక్తులు. దేవుని భక్తులు ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారు, ఏ మాత్రం మాలిన్యం అంటించుకోకుండా ఉన్నారు. ఒక యోబు గారిని చూసిన, ఒక ఏమండి దావీదు గారిని చూసిన, ఏమండి ఆయన మారిన తర్వాత మాలిన్యాన్ని అంతా ఏం చేశాడు? పక్కకు పెట్టేశాడండి. ఆయన మారు మనసు పొందినవాడుగా, దేవుడు చెప్పిన మాటలు తెలుసుకున్నవాడుగా, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు అని తెలుసుకున్న తర్వాత లోకానికి దూరమై దేవునికి దగ్గరగా అయ్యాడు పిల్లలు. కనుక అలాంటి భక్తుల జీవితాలను మనం కొన్ని చూసి ఈ పాఠ్యాంశాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం ప్రేమైన దేవుని వాళ్ళరా. ఒక యోనాను చూద్దామండి. యోనా, మీ అందరికీ తెలుసు, యోనాను దేవుడు ఏమన్నాడు? నీనవే మహాపట్టణానికి వెళ్ళి అక్కడ దేవుని మాటను ప్రకటించు, వారు నాకు చాలా ఎలా బ్రతుకుతున్నారు? మన కంటకంగా బ్రతుకుతున్నారు, వాళ్ళ బ్రతుకులు సరిగా లేవు నా ఎదుట, నీవు ప్రకటించు యోనా అని చెప్పాడు. కానీ యోనా ఏం చేశాడు? యోనా తర్షీషుకు పోయే ఓడ ఎక్కి తర్షీషుకు పోతున్నాడు. అలా తర్షీషుకు పోయే సమయంలో సముద్రం ఏం చేసిందండి? సముద్రము, గాలి, తుఫాను ఒక్కసారిగా ఆ ఓడ మీదకి వచ్చేసాయి. యోనా ఎక్కడున్నాడు? ఓడలో కింద భాగం ఏం చేశాడంట? హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. ఆ సందర్భాన్ని చూద్దామండి. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 5లో, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులో సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని, చూడండి ఎంత నెమ్మదిగా ఉన్నాడు చూడండి భక్తుడు, చాలా నెమ్మదిగా ఉండిపోయినాడు. పడుకొని నిద్రపోతున్నాడు అంతే. ఓడలో ఉన్న వాళ్ళందరూ ఏమైంది వాళ్ళ పరిస్థితి? ఆ సముద్రము అలలు వస్తూ ఉంటే, ఆ గాలి వస్తుంటే, ఆ తుఫాన్ వస్తుంటే ఓడ బద్దలైపోతుందని పై మాటలో సరుకులను ఏం చేశారంటే వాళ్ళు అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అంటే అప్పటికి చాలా గందరగోళం అయింది. అప్పటికే ఓడ పగిలిపోతుందేమో, ఓడ బద్దలైపోతుందేమో, ఇక మనం అందరూ చచ్చిపోయినట్లని అందరూ నిర్ణయించుకున్నారు.
ఇక ఇలా ఉంటే లాభం లేదు, దీన్ని చులకన చేయాలనే ఉద్దేశంతో ఓడలోని సరుకులని కిందికి పారేశారండి, అన్నీ పడేశారు. అప్పుడు అయినా కూడా యోనా ఎలా ఉన్నాడు? నెమ్మదిగా ఉన్నాడు అంతే. వచ్చారు అందరూ కూడా యోనా దగ్గరికి వచ్చారు. యోనా, ఏం నాయా, నువ్వు ఏం చేస్తున్నావు? మేము ఇంత టెన్షన్ పడుతున్నాం, ఇంత కల్లోలంగా ఉన్నాం, మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం, నువ్వేమో అంత గాఢ నిద్రలో ఉన్నావు అంటే అప్పుడేమన్నాడు? ఇదిగో, ఇదంతా ఎవరి వలన వచ్చిందో తెలుసా? నా వలనే వచ్చింది, నా వలనే జరిగింది. అయితే వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ చీట్లు వేశారు, ఎవరి వలన జరిగిందో చూద్దామని చీట్లు వేశారు. చీటీ ఎవరి పేరు మీద వచ్చింది? మళ్ళా యోనా మీదకే వచ్చిందండి. యోనా మీదకి వస్తే, అవునా, అయితే నువ్వేనా దీనికి కారణం, నీవెవరు నువ్వు అని అడిగారు. నేను ఎవరంటే అని ఒక ఇంట్రొడక్షన్ చేసుకుంటున్నానండి యోనా గారు తనను గురించి తాను ఇంట్రొడక్షన్ చేసుకుంటున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడు. 9వ వచనం కింద, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను. నేను ఎవరో తెలుసా? నేను హెబ్రీయుడను, ఆకాశానికి భూమికి సముద్రానికి సృష్టికర్త, ఆ దేవుని యందు నేను విశ్వాసం కలిగిన వాడని చెప్పాడు. కానీ మనుషులందరూ ఏవేవో చిన్న చిన్న వాటిని దేవుళ్ళగా అనుకుంటుంటారని తను చెప్తున్నాడు. నేను ఏ దేవుని యొక్క భక్తుని అంటే సృష్టికర్తకు భక్తుణ్ణి, సృష్టికర్తే నా దేవుడు. ఆకాశం చేసినవాడు, సముద్రాన్ని చేసినవాడు, భూమిని చేసినవాడు, భూమి అందలి సమస్తాన్ని చేసిన ఆ దేవునికి నేను రిప్రజెంటేటివ్ని. కానీ నేను ఏం చేశాను? నేను దేవునికి హ్యాండ్ ఇచ్చాను. దేవుడు నన్ను ఒక పని చేయమన్నాడు, కానీ ఆ పనికి ఏం చెప్పాను? నేను నో అన్నాను. కాబట్టి నా వలనే వచ్చింది ఇది సమస్య అంతా. నిజమే, చీటీ కూడా నిజంగానే వచ్చింది. ఆ చీటీ నా కోసమే వచ్చింది, నా వలనే మీకు సమస్య వచ్చింది. మీకు నెమ్మది కావాలంటే నన్ను ఎత్తి ఆ సముద్రంలో పడేస్తే మీకు నెమ్మది వస్తుంది. చూడండి కింద మాటలు అంటున్నాడు 11వ వచనంలో, కింద చూస్తాను. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మళించాలి అంటే నెమ్మది కలగాలి. ఏం చేస్తే అవుతుంది నెమ్మది? నువ్వు సముద్రానికి సృష్టికర్త అంటున్నావు, ఆ దేవుడు నాకు తెలుసు అంటున్నావు, అదేవిధంగా ఏమంటున్నావు? ఆకాశానికి సృష్టికర్త అంటున్నావు. ఈ సృష్టికర్త అయిన దేవుడు నీ వల్లనే వచ్చింది అంటున్నావు. ఎందుకు అంటే మాకు నెమ్మది కలగ, సముద్రము మా మీదికి రాకుండా ఏం చేయాలంటే ఎత్తి నన్ను పడేయండి, సముద్రంలో పడేయండి. నిజంగానే వాళ్ళు ఎత్తి సముద్రంలోకి పడేశారు. పడేసిన వెంటనే ఏమైంది? మిక్కిలి నిమ్మలమైందంటండి. ఏమండి, ఎవరి వలన వచ్చిందో చెప్పాడు, ఇది నిమ్మలం కావాలంటే ఏమో చెప్పాడు, దాంట్లోకి పడేయమన్నాడు. చూడండి, ఆయనకు వచ్చిన సమస్య, అయ్యో నా ప్రాణం పోతుందేమో, కానీ అది ఎలా నిమ్మలం అవుతుందో ఎవరికి తెలుసు? యోనాకు తెలుసండి, యోనాకు బాగా తెలుసు. అంటే యేసుక్రీస్తులు వారు కూడా అంతే. ఆయన కూడా ఏమండి, ఆయన పడవలో పోతున్నాడు, అమరంలో ఉన్నాడు యేసుక్రీస్తుల వారు కూడా. ఒక్కసారిగా గాలి తుఫాను అన్నీ లేస్తే ఆయన లేచి ఏం చేశాడు? గద్దించాడు. అంటే అవన్నీ కూడా ఏం చేశాయి? లోబడ్డాయి. అవన్నీ కూడా లోబడ్డాయి. అంటే వారికి తెలుసు నెమ్మదిగా ఉండాలి అంటే మనం ఎలా జీవించాలో వాళ్ళకి తెలుసు. యేసుక్రీస్తుల వారి శిష్యులంతా భయపడుతున్నారంట, కానీ యేసు ఎలా ఉన్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. యోనా కూడా పడేస్తే నా జీవితం ఏమైపోతుందో, నేను చనిపోతానేమో అంటే వాళ్ళు ఏమైనా బలవంతంగా పడేశారా? లేదు, నన్ను పడేయండి అని ఈయనే అంటున్నాడు. చూడండి, అంటే నెమ్మది ఎలా దొరుకుతుందో భక్తులందరికీ తెలుసు, ప్రేమైన దేవుని వాళ్ళ. అదేవిధంగా ఎప్పుడైతే ఆయన్ను పడేశారో నిమ్మళమైపోయింది. కానీ ఆయన జీవితం కూడా ఏమైంది? యోనా జీవితం, ఆయన చనిపోలేదు. దేవుని ప్రణాళిక ఉంది, అంతిమ ప్రణాళిక. ఏం చేసింది? ఒక పెద్ద చేప వచ్చింది, మత్స్యం వచ్చింది, తిమింగళం మింగేసింది. ఆయన్ను తీసుకొని వెళ్ళి ఇదిగో నీనివే పట్టణానికి చేర్చింది. అది అక్కడ కక్కేసింది. ఆయన చేయాలనుకున్న పని దేవుని కోసం చేసేసాడు. చూడండి, అంటే ప్రమాదం కనపడుతుంది, పరిస్థితులు మారిపోతాయి, కష్టాలు వస్తాయి, కానీ అంతిమంగా ఏమవుతుంది? వారి జీవితంలో నెమ్మదే జరుగుతుంది, ప్రేమైన దేవుని వాళ్ళు. ఒక యోబు గారి జీవితంలో కూడా అంతేనండి. యోబు గారు మంచి ఆస్తిపరుడు. యోబు మంచి ఆస్తిపరుడు. ఆయన దగ్గర ఏమున్నాయంటే దాదాపుగా 7,000 గొర్రెలు ఉన్నాయంట, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లున్నాయి, 500 ఆడుగాడిదలు ఉన్నాయి. ఆయన బహు పనివారును కలిగి మంచి ఎలా ఉన్నాడంటే మంచి ధనవంతుడిగా ఉన్నాడు. ఆ మంచి ధనవంతుడైన యోబు గారికి పెద్ద సమస్య వచ్చింది. ఆయన సంతానం ఏమండి, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది ఉన్నారు ఆయనకి, 10 మంది సంతానం.
చివరగా కూడా కనిపిస్తుంది మీకు. కానీ ఆ 10 మంది సంతానాన్ని ఒకే దినాన్ని అన్నిటినీ పోగొట్టుకున్నాడు. అన్నిటినీ పోగొట్టుకుంటే ఏమవుతుందండి? మనం ఒకటి పోయినా మన జీవితంలో నెమ్మది ఉండదు. చూడండి, ఈ రోజున్న మనుషుల జీవితాల్లో ఏవైనా పోతే నెమ్మది ఉంటుందా? అంటే కారు పోయిందండి, కారు పోతే నెమ్మది ఉంటుందా? ఉండదు. యాక్సిడెంట్ అయిందండి, నెమ్మది ఉంటుందా? ఉండదు. డబ్బు పోయిందండి, నెమ్మది ఉంటుందా? ఉండదు. అలా కానీ ఆయన జీవితంలో అన్నీ పోగొట్టుకున్న ఏమంటారంట? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చూడండి, ఎంత నెమ్మదిగా ఉన్నాడో భక్తుడు. భక్తుని జీవితంలో నెమ్మది ఉంది కనుకనే ఆయన్ను వేరే వాళ్ళు మాట్లాడిచ్చారు కనుక వాళ్ళకి సమాధానం చెప్పడానికి చెప్పాడంతా, గ్రంథం అంతా వాళ్ళకు సమాధానం చెప్పడానికి చెప్పాడు. ఎప్పుడైతే అంతిమంగా ఏం జరిగిందంటే, ఏమండి, 7,000 గొర్రెలు ఉన్నాయనుకోండి, దేవుడు 14,000 గొర్రెలు ఇచ్చాడంట. ఏమండి, అదేవిధంగానే మరి 3,000 ఒంటెలుంటే 6,000 ఒంటెలు ఇచ్చాడంట దేవుడు. అదేవిధంగా 500 జతల ఎడ్లుంటే అది 1000 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలుంటే 1000. అదేవిధంగా ఆయనకు మళ్ళీ ఎంతమందిని ఇచ్చాడు సంతానాన్ని? మరీ 10 మందిని. ఆయన కుమార్తెలండి ఆ దేశంలో ఉన్న వారు అందరికంటే అందంగా ఉన్నారంట. అది కూడా రాయించాడు దేవుడు. అంటే అలా ఇవ్వగలడా దేవుడు? ఇవ్వగలడు. యెహోవాకన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. అంటే ప్రియమైన దేవుని వారలారా, జీవితాల్లో భక్తులు నెమ్మదిగా ఉంటారు. నెమ్మదిగా ఉన్నందుకే ఏం జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో? వాళ్ళు పోగొట్టుకున్నవన్నీ దానికి రెట్టింపు ఏమండి పొందుకుంటారు. ఏమండి, నెమ్మది కలిగి వారిని బట్టి మన జీవితాల్లో మనం కూడా దైవభక్తులమైతే ఏవైనా సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు మనం ఏం చేయాలి? నెమ్మది కలిగి బ్రతకాలండి. డబ్బులాసులు జరుగుతాయి, మనం మాత్రం టెన్షన్ పడకూడదు. ఏవి జరిగినా ఇవి మన మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నాయన్న విషయాన్ని భక్తుల జీవితాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమండి, భక్తులైన వెంటనే మనం ఏమనుకుంటాం? దేవునికి భక్తులైతే మనకి ఏ సమస్యలు ఉండవు, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఆనందమే ఆనందము. లేకపోతే విదేశాలకు వెళ్ళిపోతారు, బాగా సెటిల్ అయిపోతారు, కోర్టు సమస్యలు వెళ్ళిపోతాయి, పిల్లలు పుడతారు. అంటే మనుషులకి ఇదే అర్థమైంది, సమస్య రాదని. భక్తులకు సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్లో భక్తులు ఎలా ఉంటారు? నెమ్మదిగా ఉంటారు. వాళ్ళే నిజమైన దేవుని భక్తులు. మనం ఎప్పుడు కూడా నెమ్మది కలిగి జీవించాలి ప్రేమ దేవుని వారు. ఇంకొక భక్తుని చూద్దాం. యోబు గారిని ఇందాక మనం చూసాం. అదేవిధంగా మరి యోబు గారు మరి సాక్ష్యం చెబుతున్నాడండి, ఎందుకు నేను అంత నెమ్మదిగా ఉన్నా అని చెప్తున్నాడు. 16వ అధ్యాయం చూద్దాం యోబు గురించి ఒక మాట. 16వ అధ్యాయం 19. యోబు గ్రంథము. యోబు ఒక్క సెకండ్ అండి. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు. చూడండి, ఆయన ఎవరిని సాక్షిగా పెట్టుకున్నాడు? పరలోకంలో ఉన్న దేవుణ్ణి సాక్షిగా పెట్టుకున్నాడండి. మనుషుల సాక్ష్యాలను చూపించడం లేదైనా. ఇదిగో నేను భక్తున్నా కదా, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి కాదు. నాకు సాక్షి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయనకు నేను ఎలా బ్రతుకుతున్నాను? ప్రతినిధిగా బ్రతుకుతున్నాను. మనం చూసాం మొదటగానే, నాకు సాక్షులై ఉంటారు అంటున్నాడు యెషయా గ్రంథంలో. దేవునికి భక్తులైన వారు వారి జీవితంలో దేవుణ్ణి ఘనపరచడానికి బ్రతుకుతున్నారండి. వాళ్ళు దేవుని మీద ఆనుకొని బ్రతుకుతున్నారు, నెమ్మది కలిగి బ్రతుకుతున్నారు. కనుక వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏమంటే, నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. పరలోకంలో ఉన్నాడండి, ఇక్కడ లేడండి నాకు సాక్ష్యం చెప్పేవారు. కనుక నేను ఎలా ఉన్నాను? నెమ్మది కలిగి ఉన్నాను, నెమ్మది కలిగి ఉన్నాను. ఇంతకంటే ఇంకా ఘోరమైన పరిస్థితులు వచ్చినా నేను నెమ్మదిగానే ఉంటాను, అలాగే ఉంటాను. నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను నెమ్మదిగా జీవిస్తాను. వాళ్ళెవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగిన భక్తులు. ప్రేమైన దేవుని వారలారా, మరొక భక్తుని మనం చూద్దాం. మరి నెమ్మది కలిగిన భక్తుని మరి చూస్తే ఆదికాండం 12వ అధ్యాయం చూసి ముగించుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి మాట, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి, ఎవరిని అంటున్నాడు అక్కడ? అబ్రామును అంటున్నాడు. అబ్రామా, నేను నీకు దేశం చూపిస్తాను, ఆ దేశానికి నువ్వు వెళ్ళు. ఆ దేశానికి నువ్వు వెళ్ళావంటే నిన్ను గొప్ప జనంగా చేస్తాను.
గొప్ప జనంగా చేస్తానంటే నీకు చాలా సంతానాన్ని ఇస్తాను, నువ్వు వెళ్ళు ఒక దేశానికి అంటున్నాడు. అప్పటికి అబ్రాహాము గారికి ఎంత వయసు? దాదాపు మరి 4వ వచనంలో కింద ఉంటుంది, హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు. చూడండి, 75 ఏండ్ల వయసు అండి. 75 ఏండ్ల వయసులో నీకు నీకు పిల్లల్ని ఇస్తాను, నీ సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని గొప్ప చేస్తాను అంటున్నాడు. ఎంత సంతానాన్ని ఇస్తానంటున్నాడంటే 7వ వచనం చూడండి, అక్కడ 7వ వచనం దాంట్లోనే, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అంటే 75 ఏండ్ల వయసులో కనపడ్డాడు, ఆ దేశానికి పొమ్మన్నాడు, కనానికి. ఈయన కనానుకు పోయాడు, కనానుకు పోతే మాట మళ్ళీ ప్రత్యక్షమైంది, ఇదిగో ఈ దేశం అంతా నీ సంతానానికి ఇస్తాను. ఏమండి, కానీ సంతానం నాకు ఎప్పుడు ఇస్తావు, సంతానం నాకు ఎప్పుడు ఇస్తావు, ఇదిగో నా వయసు అయిపోతుంది, మరి ఎప్పుడు ఇచ్చేది, మరి ఈ సంవత్సరం ఇస్తావా, రేపు సంవత్సరం ఇస్తావా, మళ్ళా సంవత్సరం ఇస్తావా, ఎప్పుడు కూడా అడగలేదండి. ఆయన మీద విశ్వాసంతో, భక్తుడు కదండి, నిజమైన భక్తుడు కదండి, నిజమైన విశ్వాసి కదండి, విశ్వాసులకు తండ్రి కదండి ఆయన. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము గారు ఎలా ఉన్నారు అంటే, ఆయన మీద ఆధారపడి నెమ్మది కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఏమండి, షారా వచ్చేసి ఏదో ఇంకొక వివాహం చేసుకోమని చెప్పి చేసింది, కానీ ఆయన మాత్రం ఎలాంటి ఆలోచన లేనివాడుగా ఉన్నాడు. ఎప్పటికైనా దేవుడు నాకు ఇస్తాడని 100 ఏండ్ల వయసులో ఇచ్చాడండి ఇస్సాకుని. ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో నిజమైన భక్తుల జీవితం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలని. దేవుడు అనుకుంటే ఎప్పుడో 30 ఏళ్ళకు కూడా ఇచ్చేవాడు దేవుడు. ఎందుకు ఇవ్వలేదు అంటే, దేవుడు ఏం చేయగలడో మీరు గుర్తించడానికి, మనం గుర్తించడానికి, నేను గుర్తించడానికి. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు, ఈ సృష్టికర్తకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏదైనా చేయగలడు, ఏదైనా సాధ్యం ఆయనకి, ఏదైనా సాధ్యం. 100 ఏండ్ల వయసులో ఆయనకు బిడ్డనిచ్చాడు. 90 ఏండ్ల వయసులో శారా గర్భవతి, మరి కుమారుని కనింది. ఆమె ఏమనుకుంది అంటే, చూడండి ఒక మాట, మరి 22వ అధ్యాయం అనుకుంటాను, 18వ అధ్యాయం చూడండి, 18వ అధ్యాయంలో 11లో, అబ్రహాము శారాయు బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. చూడండి, నేను ఎలా పిల్లలను కంటాను, నాకు శక్తి లేదే, నేను శక్తిహీనురాలని, నాకు బలం లేని దాన్నే అనుకుంటుంది శారా. కానీ ఎలాంటివాడు యెహోవా, ఎలాంటివాడు దేవుడు, ఎలాంటివాడు సృష్టికర్త, ఎలాంటివాడు సృష్టికర్త దేన్నైనా సాధ్యం చేయగలిగిన వాడు, ఆయన సమర్థుడు. ఏమండి, ఏ విషయమైనా సరే ఆయన ముందర అన్ని చిన్న సమస్యలండి, చాలా చిన్నవి, మనకైతే అవి పెద్దవేమో. మళ్ళీ ఆయన వచ్చాడు, మరి తండ్రి మరి ఎవరిని పరీక్షించడానికి వచ్చాడు, అబ్రాహామును పరీక్షించకు వచ్చాడు. అబ్రహామా, ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీ సంతానం, 22వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి, 2వ వచనంలో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, హాగరుకు పుట్టిన సంతానం గురించి మాట్లాడడం లేదైనా, వాగ్దాన పుత్రుని గురించి మాట్లాడుతున్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంకు వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు, అక్కడికి వచ్చినాక చెప్తాను ఏ పర్వతమో, నువ్వు బయలుదేరు, ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరితే అక్కడికి వచ్చిన తర్వాత అది ఏ పర్వతం మీద ఇవ్వాలో నేను చెప్తాను, ఆ పర్వతం మీద అతనిని ఏం చేయాలి, నువ్వు దహన బలిగా అర్పించాలి అని చెప్పాడు. కానీ ఏ దాని మీద వెనుతీయక, ఏమండి, వెనుతీయకుండా ఇచ్చేసాడండి, బలిగా అర్పించాలనే బయలుదేరాడు. చూడండి, ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా వాళ్ళ జీవితంలో ఏముంది, నెమ్మది, 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 నెమ్మదిగా ఉన్నారండి వాళ్ళు. ఏ దానికి టెన్షన్ పడలేదు. టెన్షన్ పడేవాడు భక్తుడే కాదు, ప్రేమ దేవుని వల్ల భక్తుడు కాదు, విశ్వాసే కాదు. ఏ దానికి కూడా మరి టెన్షన్ పడకోకుండా, అది కష్టాల, కన్నీళ్ళ, సమస్యల, బాధల, వరదల, ఏ దానికి టెన్షన్ పడకుండా దేవుని మీద ఆధారపడిన వారు నిజమైన భక్తులు. ఆయన వెళ్ళాడు, యెహోవా చెప్పిన మాట ప్రకారం వెళ్ళాడు, చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఇచ్చాడు. అందుకని అంటున్నాడు ఆయన 12వ వచనంలో కింద చూస్తున్నాను నేను, నాకియ్య వెనుతీయక నీవు దేవుణ్ణి భయపడువాడవని. చూడు, నాకియ్య వెనుదీయక, ఏమండి, నువ్వు అనుకున్న దాన్ని ఏ మాత్రం వెనక తీయకుండా ఇచ్చావు గనక నీవు నిజమైన భక్తుడవు, నీలో నెమ్మది ఉంది కనుక నిన్నేం చేస్తాను, అనేక జనములకు తండ్రిగా చేస్తాను. ఏమండి, అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి.
చూడండి ఎక్కడ రాయించాడు. ఆయన్ను తీసుకొని వెళ్ళి అబ్రహాము సంతానంలో నుంచి ఎవరిని తీసుకొచ్చాడు? యేసుక్రీస్తుని తీసుకొచ్చాడు ప్రేమ దేవుని. అంటే భక్తులు అన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటారు, బలంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, శక్తిమంతులుగా ఉంటారు. భూసంబంధమైన వాటిని బట్టి వారు ఏ మాత్రము వెనుతీయక ఉంటారు. టెన్షన్ పడేవారిలాగా ఉండరు, ఇతరుల్ని టెన్షన్ పెట్టే వాళ్ళలాగా ఉండరు, ఎన్ని టెన్షన్లు వచ్చినా తీర్చేవారిలాగా ఉంటారు ప్రేమ దేవుని వాళ్ళు. మరి ప్రస్తుత కాలంలో మనం ఎలా ఉండాలి భక్తులుగా? అది వారి జీవితం. మన జీవితంలో వచ్చే సమస్యలకు మనం ఎలా ఉండాలి? బైబిల్ ఏం చెప్తోంది? గలతీయులకు రాసిన పత్రిక, ముగిస్తున్నాను, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి, చూడండి, మనము పరిశుద్ధాత్ముని అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి. చూడండి మనం ఎలా ఉండాలంట? మనము ఆత్మను అనుసరించే వారమైతే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే, క్రమం మనలో ఉండాల్సిందేమండి? మొదటి పాయింట్ క్రమంగా ఉండాలి. ఇంకా ఒకరినొకరము వివాదము రేపక, అంటే వివాదాలు మన దగ్గర ఉండకూడదు పిల్లలు. వివాదాలు లేకపోతే ఇప్పుడు నువ్వు నిజమైన భక్తుడవు. వివాదాలు సృష్టించేవాడివో, వివాదాలే ఆలోచించుకుంటేవాడివో, వివాదాల వలన దూరమయ్యేవాడివైతే నువ్వు నిజమైన భక్తుడివి కాదు. వివాదాలకు మనకు సంబంధం లేని వారిగా ఉండాలండి. మనము ఆత్మచేత నింపబడిన వారైతే ఎలా ఉండాలంటున్నాడంటే క్రమంగా నడుచుకోవాలి. మనము ఒక క్రమంలో ఉండాలి. నిన్ను చూసి వేరే వారు నేర్చుకోవాలి. అంటే మనం మార్గదర్శకులుగా ఉండాలి. క్రమం అంటే అదే. క్రమం అంటే అర్థమేమి? మార్గదర్శిగా నువ్వు ఉండాలి. ఇంకా అంటున్నాడు కింద, ఒకరికొకరు వివాదాలు ఉండకూడదు. ఇంకోటి ఏమంటున్నాడు? అసూయ. ఏమండి? అసూయ ఉండకూడదంట పిల్లరా. ఎవరు ఏ స్థాయిలో పోతున్నా మనలో మాత్రం అసూయ ఉండకూడదు. ఏమండి? తండ్రికి తన పిల్లల మీద అసూయ ఉంటుందా? కానీ అన్నదమ్ముల్లో అసూయ ఉంటుంది, అక్క చెల్లెళ్ళలో అసూయ ఉంటుంది, గురు శిష్యుల మధ్య అసూయ ఉంటుంది. అవే కదండి సినిమాలన్నీ కూడా. అదే అండి బయట జీవితం. కానీ సంఘంలో ఉన్న జీవితంలో ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. చూడండి ఎంత చెప్తున్నాడు. మనం క్రమంగా ఉండాలి, అంటే మార్గదర్శకులుగా ఉండాలి. మనలో ఏముండకూడదంట? వివాదాలు ఉండకూడదు, అసూయ ఉండకూడదు. చివరగా వృధాగా అతిశయపడక. ఏమండి? అతిశయిస్తే దేని ఎందుకు అతిశయించాలి? యెహోవాను బట్టి మనం అతిశయించాలి తప్ప వృధాగా అతిశయించకూడదు. ఏమండి? ఏమీ చేయలేకపోయినా ఏదో అతిశయిస్తుంటాం మనం. ఇవి లేకపోతే నువ్వు నిజమైన భక్తుడు. ఇప్పుడు భక్తుడు అంటే అతిశయిస్తే దేవుని మాటలో అతిశయించాలి, నీ యందు అతిశయించకూడదు. ఇంకేముండాలి? క్రమంగా ఉండాలి, ఇంకా వివాదాలు రేపకు ఉండాలి, ఇంకా అసూయ ఉండకూడదు. ఇవి లేకపోతే నీవు నిజమైన భక్తుడవు. అలా ఉంటే నీకేముంటుంది? నెమ్మది ఉంటుంది పిల్లరా. ఈ కాలంలో నెమ్మది కలిగిన భక్తుడు ఎవరు అంటే ఈ విధంగా నడుచుకునే వాడి జీవితంలో నెమ్మది వస్తుంది. ఇలా కాకుండా ఇవి పెట్టుకొని ఉన్నాం అనుకోండి లోపల, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, ఇవన్నీ కూడా అపవాది వలన వచ్చినవి. అపవాదికి సంబంధించిన గుణలక్షణాలు మనలో ఉండి, వివాదాలు మనలో లక్ష్యం ఉండి, క్రమంగా నడుచుకోమంటే అక్రమంగా నడుచుకునే వారుగా ఉండి, ఇవి గిన మనలో ఉన్నాయి అంటే మనము దేవుణ్ణి సంతోషపెట్టలేం, దేవునికి భక్తులుగా కాలేం. ఆనాడు వాళ్ళు చూపారు. నువ్వు చూపినా నీకు గ్రంథంలో దేవుడు రాయడు కనుక నీలో ఏముండాలి? ఇలాంటి లక్షణాలు మనకు ఉండాలి. క్రమంగా నడుచుకోవాలి. ఏమండి? వివాదాలకు జోలికి పోకూడదు, అసూయ ఉండకూడదు, వృధాగా అతిశయ పడకూడదు. అతిశయిస్తే దేని యందు అతిశయించాలి? యెహోవాను బట్టి మనం అతిశయించాలి. ఇలాంటి వాడుగా ఉంటే నీవు నిజమైన భక్తుడవు. ప్రార్థించుకుందాము. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మంచి మాటలను తండ్రి ఈ ఆరాధన కార్యక్రమం ద్వారా మాకు వినిపించి మా ఆత్మను తండ్రి మరింత బలపరిచి తండ్రి మేము ఎల్లప్పుడూ నాయనా నీ పనుల్లో ఉండేలాగా, నీ యొక్క గుణం, మీ యొక్క జ్ఞానాన్ని బట్టి, మీ వాక్యాన్ని బట్టి అతిశయించేవారులాగా, మీ జ్ఞానాన్ని మేము వెంబడించేవారులాగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితకాలం అంతా తండ్రి మీ ఇష్టాన్ని నెరవేర్చి తండ్రి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం సంఘానికి అంతటికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలుగా తండ్రి మేము ఏ పనులు చేయాలని మీ గ్రంథంలో రాసుకున్నారో
ఆ పనులన్నిట్లో తండ్రి మరి సంఘమంతా పాల్గొనడానికి సహాయం చేయండి తండ్రి. మరి సంఘ నిర్మాణాన్ని తండ్రి చేపట్టాలనుకుంటుండగా తండ్రి అనేకులు తండ్రి మాకు చేరి రావడానికి సహాయం చేయండి. అనేకుల ద్వారా తండ్రి మరి మంచి నిర్మాణం కలిగి తండ్రి అనేకులు ఆ ప్రాంతానికి వచ్చి తండ్రి ఆత్మీయంగా అభివృద్ధి పొంది మిమ్మల్ని తండ్రి సంతోషపెట్టి మీరు ఇచ్చే ఆ గొప్ప లోకంలో తండ్రి చేరేవారుగా అనేకులు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన మీ పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలని, అనారోగ్య సమస్యలను తీర్చండి. పాఠశాలలో ప్రారంభమవుతుండగా తండ్రి మీ పిల్లలందరూ తండ్రి మరి చదువుల పట్ల మంచి ఆసక్తి కలిగి మరి తండ్రి చదివేవారుగా చేయండి. తండ్రి వారి రాకపోకల్లో కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులుగా తండ్రి మరి మార్గనిర్దేశం చేసేవారిలాగా తండ్రి మరి ప్రతి తల్లిదండ్రులు నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాన్ని తండ్రి దినదినాభివృద్ధి ఈ అనంతపురం జిల్లాలో జరిపించి తండ్రి ఉత్తమమైన సంఘంగా తండ్రి ఈ సంఘాన్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.